రాంబాబు అండి నా పేరు. కొరటపాడు అండి. సో మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. అస్సలు బాగాలేవు. డ్రైనేజీ సిస్టమ్స్ లేవు. సాయంకాలం 6 గంటల తర్వాత వీధి దీపాలు సరిగ్గా లేవు. మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ కనపడాయి. గురించి మీ అభిప్రాయం? కరెంట్ ఛార్జెస్ బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. కరెంట్ సరైన టైంలో ఉండదు. ఏమీ లేదండి, జీరో అభివృద్ధి అంటే ఏమీ లేదు. చేంజ్ అయితే బాగుంటుందా? ఇప్పుడే 100% 100% గవర్నమెంట్ చేంజ్ అయితేనే అంతా బాగుంటుంది. మనకు ఐటీ రావాలి, ఫార్మా రావాలి, రోడ్లు డెవలప్ అవ్వాలి, పోలవరం పూర్తి కావాలి, అమరావతి పూర్తి కావాలి. క్యాపిటల్ సిటీ పైన మీ అభిప్రాయం? క్యాపిటల్ సిటీ ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలండి. అమరావతి ఉంటేనే మన అభివృద్ధి. అన్నిటికీ సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అమరావతి. అన్ఎంప్లాయ్మెంట్ పైన మీ అభిప్రాయం? అన్ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతం ఎవరికి పనులు లేవు కాండి. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి పనులు లేవు, ఐటీ వాళ్ళకి పనులు లేవు. అందరూ మేము ఈవెన్ నేను కర్ణాటకలో బిజినెస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కర్ణాటక ఉండేది. ఇక్కడ ఏమీ అభివృద్ధి లేక, వ్యాపారాలు లేక, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ కర్ణాటక. హుబ్లీ కాటన్ బిజినెస్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. మెయిన్ మనకు కావాల్సింది జాబ్స్ రావాలి. జాబ్స్ రావాలంటే ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీస్ రావాలి. మీరేదో నెలకు 3,000 4,000 ఏ పార్టీ అయినా అది ఇచ్చి జనాల్ని అడుక్కునే టైప్ తీసుకురావడం తప్పితే వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే లేదు. పైన మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు ఉండాలండి కొంతవరకు సంక్షేమ పథకాలు ఉండటం అనేది బెటర్. బట్ పూర్తిగా దాని మీద ఆధారపడితే జనం లైఫ్ లీడ్ చేసుకోలేరండి. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ మంచిదే, కానీ దాని అధికంగా దుర్వినియోగం అవుతుంది. పర్సనల్ ఇష్యూస్లోకి వాలంటీర్లు ఎంటర్ అవ్వటం, కొన్ని కుటుంబాలు దానివల్ల వాలంటీర్ల వల్ల ఇబ్బంది పడటం ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ. చంద్రశేఖరరావు గారు మంచి నాలెడ్జీ పర్సను, ఎన్ఆర్ఐ, వయసులో ఉన్నవారు. అటువంటి వాళ్ళు ప్రజాసేవలకు రావటం మన గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అనుకోవాలి. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి మేడం. గుంటూరు వరకు అంటే అభివృద్ధి అంటే కంపల్సరీగా టౌన్ సిటీలో రోడ్లు మొత్తం డ్రైనేజీ, ఇన్నర్ డ్రైనేజీ పోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోయింది. అది కంప్లీట్ కావాలి. వాటర్ స్కేర్ సిటీ ఉంది గుంటూరుకు వచ్చేప్పటికి. సాయంకాలం 6 గంటల తర్వాత స్ట్రీట్ లైట్ అసలు లేవు. ఏదో మెయిన్ రోడ్లు తప్పితే లోపల పక్క అసలు లేవు స్ట్రీట్ లైట్లు.